ప్రభాకర్ రెడ్డి గారు నమస్కారం సార్. మీరు చూసే ఉంటారు, నిన్న CEO గారు చాలా సుదీర్ఘంగా అన్ని వివరాలు చెప్పారు. కీలకం 87 ముందు పుట్టుంటే ఒకలాగా, 87 నుంచి 2004 మధ్యలో పుట్టుంటే ఒకలాగా, 2004 తర్వాత పుట్టుంటే ఒకలాగా. ప్రధానంగా సార్ మనం హైదరాబాద్ నగరమే తీసుకుంటే ఈ నగరం గత 20-30 ఏళ్ళుగానే భారీగా పెరిగింది. 2002 నుంచి ఇప్పటికి దాదాపు 21-22 సంవత్సరాలు అయిపోయింది. చాలామంది 87 ముందు పుట్టిన వాళ్ళైనా ఉద్యోగాలు రీత్యా ఇక్కడికి వచ్చి ఉంటారు. బహుశా 2002 సరికంటే ముందు వాళ్ళ ఓటు ఊర్లలో ఉండి ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో స్థిరపడుతున్నారు. నాతో మళ్ళీ చాలామంది మేమందరం లేట్ 90s లేదంటే ఎర్లీ 2000 హైదరాబాద్లో వచ్చి స్థిరపడ్డాడు. ఇలాంటి వాళ్ళకి ఏం జరగబోతుంది? వాళ్ళ ఓటు ఇక్కడ ఉండదు. వాళ్ళు చెప్పేది 2002 కంటే ముందు ఓటర్ లిస్టులో ఉండుంటే ఏమక్కర్లా. పోనీ వచ్చేటప్పుడు 2002 ఓటర్ లిస్ట్ పట్టుకొస్తారా? మన దగ్గరికి పట్టుకురారంట. మన కాగితాలు ఇస్తారు, కాగితాలు నింపి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. అందులో ఆధార్ పోనీ చెల్లుతుంది అంటే ఆధార్కి ప్రత్యేకంగా రాశారు వాళ్ళు ఇచ్చిన మార్గదర్శకాల్లో. కొత్తగా ఎన్నికల సంఘం ఆధార్కి సంబంధించి పెట్టిన నిబంధనలు వర్తిస్తాయి అంటే ఆధార్ చెల్లుద్దో లేదో నాకైతే అర్థం కాలేదు చదివిన తర్వాత. బర్త్ సర్టిఫికేట్ కావాలి, 87 తర్వాత పుట్టుంటే తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికేట్లు కావాలి. ఏంటి సార్ ఇది అసలు? అంటే ఓటర్ లిస్టు, నేను చిన్నప్పటి నుంచి విన్న పదం ఒకటే, ఎవరైనా ఓటర్ లిస్టులో చేర్చాలంటే హీ షుడ్ బి ఏ నార్మల్ రెసిడెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇదని చెప్తారు. ఏం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్గా ఓటర్ లిస్టులో భారత్ మన రాజ్యాంగం ప్రకారము ఇక్కడ పుట్టి ఇక్కడ పౌరుడుగా ఉన్న అందరికీ 18 ఏళ్ళు దాటిన తర్వాత ఓటు హక్కు వస్తుంది. ఓటు హక్కు రావాలంటే ఓటర్ లిస్టులో పేరు ఉండాలి. ఓటర్ లిస్టులో పేరు ఎవరు రికార్డ్ చేస్తారంటే లోకల్గా ఉన్నటువంటి కన్సర్న్ ఎలక్టరల్ అథారిటీ తహసీల్దారు వాళ్ళు చేస్తారనమాట. ఒకసారి చేసిన తర్వాత అది కంటిన్యూ అవుతూ వస్తుంది. ప్రతిసారి ప్రింట్ చేస్తారు. ముందు కాలంలో ఏం చేసేవాడంటే, అంటే మేము కలెక్టర్గా ఉన్నప్పుడు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీగా ఉన్నప్పుడు ప్రతి జనవరిలో ఒక 20 రోజుల పాటు ఓటర్ లిస్టులు పబ్లిష్ చేసి ఉన్న అప్పటికి దాంట్లో తీసేసేయాల్సిన మార్పులు ఉంటే అప్లై చేసుకోండి అని చెప్తారు. సో లోకల్గా ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఆఫీసర్స్ వాళ్ళు అసిస్ట్ చేసి చనిపోయిన వాళ్ళ పేర్లు తీసేయడము, కొత్తగా 18 ఏళ్ళు నిండిన వాళ్ళని చేర్చుకోవడము ఇది జరుగుతుంది. లేదా అక్కడి నుంచి వాళ్ళు తీసేయడం జరుగుతుంది అన్నమాట. ఇది రెగ్యులర్గా రివిజన్ జరిగేది ఎవ్రీ ఇయర్. ఇప్పుడు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి చాలా లోతుగా దీన్ని చేయాలి అని చెప్పి యాక్చువల్గా ఇటీవల కాలంలో బీహార్లో మొదలుపెట్టారు. బీహార్ తర్వాత వెస్ట్ బెంగాల్లో చేశారు. దీంట్లో ఏమవుతుందంటే యాక్చువల్గా వాళ్ళు నాకు అర్థమైంది, అప్పటికి ఉన్నటువంటి ఓటర్స్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. పబ్లిష్ చేయడమే కాకుండా ప్రతి ఓటర్కి ఎవరెవరు ఒక్కొక్క బూత్లో ఉదాహరణకి నాకు తెలిసి అప్పర్ లిమిట్ ఈస్ 1200, లోయర్ లిమిట్ లేదు. బూత్ నెంబర్ ఒక బూత్కి ఒక బూత్లో ఉండే ఓటర్ల లిస్ట్ 1200 హైయెస్ట్. అంతకన్నా తక్కువ ఉండే చాలా చోట్ల ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో అయితే ఈవెన్ 100-200 కూడా ఒక పోలింగ్ బూత్ ఉంటుంది. సో 1200 ఉండేటువంటి అలాంటి బూతులకి అక్కడ ఉన్నటువంటి ఓటర్ లిస్టు పబ్లిష్ చేస్తారు. పబ్లిష్ చేసిన తర్వాత EFRI అంటే ఎన్యూమరేషన్ ఫామ్ అని చెప్పి ఒకటి తయారు చేసి ప్రింట్ చేస్తారు. ప్రతి ఒక్క ఓటర్కి ఆ ఓటర్ యొక్క పేరు, ఓటర్ యొక్క ఎలక్షన్ ఓటర్స్ లిస్టులో ఉండే దాని నంబరు, ఎపిక్ నంబర్ అంటారు. తర్వాత అతని అప్పటికి ఉన్నటువంటి ఫోటో, ఎందుకంటే లాస్ట్ టైం మనకు ఎలక్షన్ జరిగినప్పుడు ఫోటోలు కూడా వచ్చాయి. సో అప్పటి ఫోటో పెడతారు. తర్వాత బ్లాంక్గా ఉంటుంది ఆ ఫామ్, దాన్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసేటప్పుడు కొత్త ఫోటో పెట్టాలి. అట్లాగే పేర్లు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే రాసేసి ఇచ్చేస్తే కంటిన్యూ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఏం కాదు. బట్ ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు 2002 ఓటర్ లిస్టు దీన్ని కంపేర్ చేసుకుంటారట. 2000 ఓటర్ లిస్టులో ఈ పేరు లేకపోతే నువ్వు అప్పుడు ఎక్స్ట్రా సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాల్సిన పని. ఒకవేళ నీ పేరున్నా అక్కడ ఉన్న పేరుకి ఇక్కడ ఉన్న పేరుకి పొంతన కుదరకపోతే, సపోజ్ నా పేరు K. శ్రీనివాసరావు, KS రావు అని రాసింది అనుకోండి, లేదా K. శ్రీనివాస్ అని రాసింది అనుకోండి, మ్యాచ్ కాదు. మన బెంగాల్లో మనం అదే చూసింది. లాజికల్ డిస్క్రిపెన్సీస్ పేరుతో ఒక 27 లక్షల ఓట్లు గాలిలో పెట్టారు. సో ఇలాంటివి మొట్టమొదటిసారి మీరు చెప్పాలి. నేను ఇప్పటిదాకా నా అనుభవం నేను ఎప్పుడు వినలా. ఓటర్ లిస్టులో పేరుకి ఎన్నికల్లో పోటీ చేయడానికి నేర చరిత్ర ఉంటే వాళ్ళు పోటీ చేయకూడదు, అది కూడా శిక్ష పడితే వాళ్ళు పోటీ చేయకూడదు.
మొట్టమొదటిసారి ఓటర్ లిస్టులో అనర్హతకి నేర చరిత్ర అనేది కూడా ఒక క్రైటీరియాగా రాశారు. అది ఏ రకంగా ప్రూవ్ చేస్తారో, అసలు నేరస్తుడే ఓటు హక్కు ఉండదా? అది 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 యాక్చువల్గా నేరస్తుడు నేరం చేసి శిక్ష పడి ఉన్నప్పుడు అతన్ని నేరస్తుడు అనొచ్చు, కానీ ఊరికి ప్రతి ఒక్క కేసు పెట్టగానే నేరస్తుడు అయిపోరు కదా. బట్ నేరస్తుడికి ఓటు హక్కు లేదని లేదు లేదు అది ఏమి లేదు, జైల్లో ఉండి కూడా కట్టేసేసిన వాళ్ళు ఉన్నారు. ఈసారి అది కూడా ఉంది సార్. ఓటర్ లిస్ట్ లో పేరు ఉండాలంటే నేర చరిత్ర ఉండకూడదు అన్నది ఒక పాయింట్ పెట్టారు. నేను చదివి వినిపిస్తాను తర్వాత ఒకసారి.